రైట్ నమస్తే. ప్రస్తుతం మనం చాదర్‌కి సంబంధించినటువంటి ఏరియా కమల్ నగర్‌లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మూసీకి దగ్గరున్నటువంటి ఏరియా ఇదంతా. అయితే ఇక్కడున్న మూసీ కొంచెం దీనికి దూరంలోనే ఉంది. అయినప్పటికీ ఇల్లులన్నీ కూల్చేస్తామని చెప్పి కూడా నోటీసులు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి మేము ఇక్కడ బ్యూటిఫికేషన్ పేరుతోటి కావచ్చు, ప్రక్షాళన పేరుతోటి కావచ్చు, ఇదంతా కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మూసీ పేరుతోటి ఎంతమంది ఇల్లులు కూలగొట్టిండో ఇప్పటి వరకు వాళ్ళ బ్రతుకులన్నీ కూడా ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఇంకా కూలిపోయినటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కూలిపోయినటువంటి ఇళ్లకు ఈఎంఐలు ఉన్నా కూడా అవి ఇంకా కట్టుకునేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. కొంతమందిని డబుల్ బెడ్రూమ్లకు పంపించినప్పటికీ వాళ్ళకు వసతులు కరెక్ట్గా లేక వాళ్ళకు సరైనటువంటి సవలతులు అందించకపోవడంతో వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడున్నటువంటి ఈ కాలనీ వాసులందరూ కూడా ఏకమయ్యి ఖచ్చితంగా మా ఇళ్ళ జోలికి రావద్దు, మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అసలు నిజంగా వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. ఏం పేరమ్మా? ఉమా అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాల నుండి అండి. మా అత్త మామ అయితే ఇది కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటారు. మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇప్పుడు సడన్గా వచ్చి ఇల్లు కూల్ చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. మీకు ఆల్టర్నేట్గా ఏమన్నా చెప్పిండా? అసలు ఎవరైనా వచ్చి మీ దగ్గర మాట్లాడిరా? ఎవరు అడగలేదు సార్ మమ్మల్ని, ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు మాకు. ఇప్పుడు మీరు వచ్చి అడిగినంత వరకు కూడా మాకు తెలియదు మాకు. పోనీయం సార్, మేము పోనీయము. మా ఇల్లు ఎక్కడ పోదు. ఒకళ్ళు తీసామన్నా కూడా కట్టియాలంటే కట్టిస్తేనే ఇక్కడ ఎవరిని చేయగలగాలి తప్ప మేము ఎలగొడతాం ఎక్కడ వేస్తామంటే మేము ఒప్పుకోం సార్. మేము అసలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అది అంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం వేరే దగ్గర చూపెడతాం లేదు సార్, లేదు. డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మా ఇల్లు మాకే కావాలి. మేము డబుల్ బెడ్రూమ్ కోసం ఆశిస్తలేము ఇప్పుడు. మా ఇల్లు మా పిల్లలు, మేము మా అత్త మామ ఇక్కడే పుట్టి పెరిగారు, మేము ఇక్కడే ఉన్నాం, మా పిల్లలు కూడా ఇక్కడ వేరే ఎక్కడ పోయి ఉండమంటే ఎందుకు ఉంటాం సార్? ఎక్కడ ఉండం, ఇక్కడే ఉంటాం మేము. ఇప్పుడు మీకు ఎన్ని చాలా వార్తలు చూస్తూ ఉంటారు నార్మల్గా, ఎన్ని ఇల్లులు కూలినాయో మీకు తెలుసు. ఎంతమంది ఇప్పుడు ఈ పక్కనే శంకర్ నగర్ ఉంటుంది, అక్కడ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది, మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మీ ఇళ్ళ మీదకి వచ్చింది అని అంటున్నారు, ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఏం చెప్తారు? మేము ఒక్కం సార్, మేము కుల్లగొట్టనియం మా ఇల్లును మేము అసలు కుల్లగొట్టనియం. వేరే వాళ్ళు వచ్చే అవసరం లేదు ఇక్కడ, మా ఇల్లు మాకే కావాలి. కొంతమంది పెట్రోల్ పోసుకున్నా కూడా వాళ్ళ ఇల్లు కూలడానికి వెనకాడలే ప్రభుత్వం, మరి మీరు కూలగొట్టనియం అని అంటే ఊరుకుంటారా? ఊకోవాలి సార్. మేము ఏం చేయాలి? మేము ఎక్కడ వెళ్ళాలి? మేము ఎక్కడ వేరే జాగాలో పోయి బతకలేం కదా. మేము ఇక్కడ ఉంటే 4 ఇళ్ళలో పని చేసుకుంటాము, అదో పని ఇదో పని ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ మాకు సొంతం ఇల్లు ఉంది కాబట్టి మేము ఇక్కడే ఉంటామండి, మేము ఎక్కడికి వెళ్ళాము. ఎవరు వచ్చి అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాను అంటుంది కదా, వానికి అవసరమే లేదు ఇక్కడ వచ్చడానికి. వాడు 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, ఓడేం చేస్తున్నాను ఈ రోజు వచ్చి మీ ఇల్లు కూడా కొడతాం మేము చేస్తామంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? మేము ఒప్పుకోం కదా. ఇల్లు తీసేసి అంట ఇక్కడ మొత్తం పార్కు లెక్క సైడ్ మూసి సుందరీకరణ చేసి సైడ్ మొత్తం కొట్లు పెట్టిస్తాడట, షాపులు బట్టల షాపులు అవి పెట్టిస్తాడంట. అది కాదు కదా సార్, అదంతా అన్ని వేస్ట్ మాటలు మేము రానియం సార్. వాడిని రేవంత్ రెడ్డికి ఉరికిచ్చి కొడతాం సార్, ఉరికిచ్చి కొడతాం అని వేస్ట్ సిద్ధంగా ఉన్నాం సార్. ఏం లేదు సార్, వాడు ఏమైనా వాని కోసమే సీట్ ఎక్కినట్టుంది. ప్రజలకు ఒకటి చేస్తా అని న్యాయం చేయలేదు వాడు, ఎవరికి ఏం చేయలేదు. లేడీస్ ఫ్రీ బస్సు పెట్టిండు కదా, వాడు వేస్ట్. అది బస్సు పెట్టి వేస్ట్. వాడు ఏమంటే చెప్పుకోవడం కోసం పెట్టిండు కానీ అంతకు మించి ఏం చేయలేదు. లేడీస్ బస్సులలో పోతే డ్రైవర్లు కండక్టర్లు వాల్యూ ఇవ్వలేదు సార్, అస్సలు కొంచెమన్నా మర్యాద ఇవ్వరు. ఏమ్మా పో ఏమ్మరా డ్రైవర్లు కూడా అసలు ఎందుకు బస్సు పెట్టింది? ఎందుకు వాడిని ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు? వాడి మొక్క వాడేం చేస్తాడనా? ఏం చేయలేడు వాడు. ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడేమో కదా, వాడే చూసుకుంటాడు తప్ప వేరే వాళ్ళకి ఏం చెయ్యడు. వాడు చెయ్యలేడు. ఏమైనా ప్రజలకు పొట్టగొట్టి తినడం కోసం వాడు ఎక్కింది కానీ ప్రజలకు న్యాయం చేసి. ఖమ్మంలో కూల్చిన ఇళ్ళని చూసిండ్రు మీరు? నైట్ తెల్లారాలు నిద్రపోయే టైంలో వచ్చి వాళ్ళని బయట వేసి నైట్ మొత్తం తెల్లారి మొత్తం పడగొట్టేసి గుల్లగొట్టాలంటే ఇలాంటి ఇండ్లు గుల్లగొట్టొచ్చు, ఇలాంటి బిల్డింగ్ గుల్లగొట్టాలంటే వాడు చచ్చి మళ్ళీ పుట్టాలి. వాడు ఇళ్ళలో ఎన్ని ఇండ్లు 16 ఇండ్లు ఉంటాయి ఇంట్లో, వాళ్ళందరినీ కాల్ చేస్తాడు నైట్ వచ్చి. వాడు ఎవడు కాల్ చేయించి గుల్లగొట్టడానికి? నువ్వు చెప్పినావా మాకేమన్నా? నైట్ వచ్చి ఇల్లు గుల్లగొడితే వాళ్ళు బయటకు ఉరుకుతారు, మేము ఇంతమంది ఉరకలేము కదా. వాడు ఏదైనా మిషన్ తెచ్చినా కూడా కూలగొడతామంటే వాడు మిషన్ తెచ్చి కూటేస్తుంటే
ఇక్కడ వాళ్ళు పారిపోతున్నాం మేము వెళ్ళి దిగాలి. హౌసెస్ అయితే కొంత వెసులుబాటు ఉంటది కానీ అపార్ట్మెంట్ లో ఉండదంట. ఉండలేదు మీరు సామాన్యంగా తీసుకోవాలి. మళ్ళీ అసలు వానికి ఎవడిచ్చిండు సార్ మా ఇల్లు కూడా కొట్టడానికి హక్కు? వానికి మీకోసమే చేస్తున్నా, ఇది ప్రజాపాలన, అసలు వాళ్ళ కోసం వాళ్ళ బతుకులు మారడం కోసం చేస్తున్నారు. వేస్ట్ మాటలు అవి, ఇంత వేస్ట్ మాటలు అవి. మా గురించి కావాల్సింటే మీ ఇల్లు కూడా కొడతాను ఎందుకంటాడు సార్, ఏదో కట్టిస్తాను ఎందుకంటాడు, ఇక్కడ పార్క్ చేస్తా దుకాణాలు పెట్టిస్తా అని. అరే ఉన్న దగ్గరనే వాళ్ళకి మంచి అట్లా ఆచితరిస్తా, నువ్వు మంచి బాగా కొడతావు కానీ వేస్ట్ ఒక పార్క్ పెడతా బట్టల షాప్ పెడతా ఎవరు రాకుంటాడు ఇక్కడ. బట్టల షాపులు కోటిలే లేవా, చన్మాల లేవా? మంచి మంచి మాటలు ఇట్లా రా సార్. అట్లుంది. 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. వాడు ఏం చేయలేదన్నా, వాడు ఏం చేయలేదు. వాడి సీటు కోసమే, వాడు మంచిగా ఉండడం కోసం, వాని పెళ్ళం పిల్లలు బాగుండడం కోసమే వాని ఇల్లు కూడా కొట్టమని చూద్దాం. ఫస్ట్ వాని ఇల్లు కూడా కొట్టమండి. వాని ఇల్లు కూడా కొడితే వాడు ఏడుంటాడో వానికి బాధ, ఇతరుల బాధ అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు, ఒకటే మాట, 12 మాటలు అవసరం లేదు. వేస్ట్ గాడు, ముసలిళ్ళకి ఏం చేయలేదు, వయసుళ్ళకి ఏం చేయలేదు, పాపం భర్త చచ్చిపోయిన కూడా ఏం చేయలేదు. వేస్ట్ నాకు వాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు వస్తాయి, ఉన్న ఇండ్లకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన గెలిపించి తీసుకొని వస్తే ఈ రోజు ఏం చేస్తున్నారంటే ప్రజలందరినీ కూడా టెన్షన్లో పెట్టేసాడు. ఎప్పుడు ఏమవుతుందో, ఏ టైంలో ఏమవుతుందో అని చెప్పేసి టెన్షన్లో పెట్టేసి ప్రజలకు ఎక్కడ అర్థం కాకుండా ఇప్పుడు ముందుకు పోతే బాయింది, వెనక పోతే చెరువు అయిపోయింది వాళ్ళకు. అసలు ఎవరికి ఏం చెప్పాలనో అక్కడ చూస్తే పోలీసు వాళ్ళు సతాయిస్తున్నారు, ఎవరు రావద్దు ఇక్కడ, ఎవరు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, ఏం చెప్పొద్దు అని వాళ్ళు అంటారు. లోకల్ లీడర్లు భయపెట్టిస్తున్నారు. మాకైతే నిన్న నుంచి అయితే ఒక టెన్షన్ అయిపోయింది, అసలు మీరు ఎందుకు వస్తారు ఇక్కడ, అవసరం లేదు, ఇట్లా మాట్లాడొద్దు, ఎవరు రావద్దు అంటే ఏంటి, మాట్లాడడానికి కూడా హక్కు లేదా మాకు? మా ఇళ్ళ కోసం మేము మాట్లాడుకోనికి హక్కు లేదా మాకు? ఇదే అసలు ఏంది, అసలు ప్రజాపాలన దొంగ పాలన? ఇది ప్రజల కోసం పాలన చేయడానికి వచ్చిర్రా, లే వాళ్ళ కోసం సంపాదించుకోవడానికి వచ్చిండ్రా? మేము అడిగేది ఒకటే, మూసీ ప్రాజెక్టు చేస్తామంటారు. మూసీ ప్రాజెక్టు చేస్తామంటే మూసీ పక్కన ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లు ఎన్ని ఇండ్లు పోతున్నాయి, ఎన్ని ఉంటున్నాయి, కనీసం ప్రజలకు కూడా తెలియాలి కదా ముందు జాగ్రత్తకు. ఇప్పుడు తెలియకుండా ఎప్పుడు ఏ ఇండ్లు ఎప్పుడు మన ఖమ్మంలో తీసినట్టు తీసేస్తారేమని చెప్పేసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అది కాదు కదా వాళ్ళ పరిపాలనలో మేము ఇది చేస్తున్నాము, దాంట్లో ఇన్ని ఇండ్లు పోతున్నాయి, ఇది ప్రాబ్లము, ఇది అని సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఖాళీ మూసి నుండి 50 మీటర్లు రోడ్డుకు తీస్తాం ఇండ్లు అని చెప్పేసి ఖాళీ మీటర్లు తీస్తామని చెప్తారు. అందులో ఎన్ని ఇళ్ళు పోతాయి తెలియదు కదా, ఎన్ని ఇళ్ళు పోతాయి అసలు ఏంది. కొంతమంది అయితే మొన్న కట్టుకున్నారు, అందరు 20 లక్షలు 30 లక్షలు లోన్లు పెట్టి ఈఎంఐలు తీసుకొని ఇండ్లు మళ్ళీ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ వాళ్ళు అక్కడనే కట్టుకున్నారు. చిన్న ఇండ్లు ఉంది కదా మళ్ళీ పెద్ద ఇల్లు తీసుకోవాలని చెప్పేసి ఆ చిన్న అప్పులు తెచ్చుకొని చిన్న ఇల్లు తీసి కొంచెం మళ్ళీ పైన కింద కట్టుకున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళే తీసేసి ఒక్కొక్క ఫ్యామిలీలలో 50 గజాలు ఉన్న 4 ఫ్యామిలీలు ఉన్నాయి అందులో, అంటే అందులోనే పార్టీషన్ వేసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ ఎక్కడో తీసుకుపోయి అక్కడ వేస్తే ఉన్న ఒక ఫ్యామిలీలో 4గురికి ఇస్తారా మరి ఇండ్లు? అట్లా చెప్తున్నారా? ఏది లేదు, ఖాళీ తీసేస్తాం. అది కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టిను, ఫోన్ నంబర్ ఉండాలంట. ఫోన్ నంబర్తోని వీళ్ళకి ఇల్లు ఉందా, వీళ్ళకి రేషన్ కార్డు ఉందా, వీళ్ళకి లోన్ వచ్చిందా, వీళ్ళకు ఓటర్ లిస్ట్ ఉందా, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఫోన్ నెంబర్తో అన్ని తెలుసుకుంటారంట. మరి ఫోన్ నెంబర్తో తెలుసుకోవాలి, లింక్ ఉందా లేదా తెలియాలి కదా ప్రజలకు. ఆ లింక్ ఉంటేనే కదా వాళ్ళకి ఇల్లు ఉంది లేని తెలుస్తుంది. అసలు లింక్ కూడా ఉన్నదని తెలియదు. ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, కనీసం ప్రజలకు ఏ అవగాహన లేదు. అసలు ఏం చేస్తున్నారో ఈ ప్రభుత్వం తెలియదు. అచానక్ వచ్చి ఎప్పుడు మీద పడుతున్నారు అని చెప్పేసి టెన్షన్లో చచ్చిపోతున్నారు పబ్లిక్. మొన్న 2-3 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అసలు ఏంది ఇంత భయపెట్టిస్తుంది గవర్నమెంట్? అసలు గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఎంత ఆశపడ్డారో అంత నిరాశ అయిపోయింది. ఇప్పుడు ఎంత భయపడుతున్నారు అంటే ఇప్పుడు మాకే మాట్లాడుతుంటే వణుకు పుడుతుంది. అసలు ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏందని చెప్పేసి ఇంత భయంతో బతారు ప్రజలు. ప్రజా పాలన అంటే ఇదేనా దొంగ పాలన? మేము అడిగేది ఒక్కటే, ఈ మూసీ గురించి ప్రజలకు అందరికి తెలియజేయాలి ఒకటి. రెండోది ఇక్కడ వీళ్ళకి ఇండ్లు కట్టియాలి. ఇప్పుడు వీళ్ళంతా 70-80 ఏళ్ళ సంది, మళ్ళా వీళ్ళే 70-80 ఏళ్ళు ఉన్నారు. మళ్ళీ వీళ్ళత్త మామ వీళ్ళందరూ కూడా ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు. మరి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు అర్హత లేనప్పుడు మరి మీకెట్లా ఉన్నది? 5 ఏళ్ళు మీరు పాలనలకే మీకు ఇన్ని కావాలి. మరి 100 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి పాలన వద్దా? ప్రజలకు పాలన వద్దా? వాళ్ళు బతకొద్దా? వాళ్ళు సొంతంగా ఆలోచించవద్దా? 5 సంవత్సరాల కోసం మీరు ఇంతకనం ఆలోచిస్తే మరి 100 ఏళ్ళ సంది ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి? ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలకు పనులన్నీ ఇక్కడనే. ఆడవాళ్ళకు కూడా ఏ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఆ ప్రైవేట్ కూడా ఏంటి, ఇళ్లలో పని చేసుకోవాలి. వాళ్ళకి 2 టైంలు తిండి తినాలంటే పని చేసుకోవాలి. ఇప్పుడు ఆటోలు కూడా నడుస్తలేవు తెలుసు. ఆటోలలో ఉన్న పరిస్థితి ఏంది? ఫ్రీ బస్సు పెట్టి జనాలను ఇంకా రోడ్డు మీద వేసేసిండు. ఆ లైన్లో వాళ్ళని చూస్తుంటే అసలు ఎంత బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఆయన మాట్లాడుతున్నారా? వాళ్ళకి ఇంకా సరే ఆటోని నడిపిస్తే బతకగలుగుతారు, మళ్ళీ ఆటోలు ఎక్కడ ఇంకా వేరే ఏదైనా పని చేసుకోవాలని చెప్పడానికి కూడా లేదు గవర్నమెంట్.
అసలు ఏంది, అసలు ఎంత భయం అవుతుంది తెలుసా అబ్బా. అసలు ఈ కాంగ్రెస్ వస్తే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన నిలబెట్టి మరీ ఒక దేవుళ్ళ కొలిచి తీసుకొని వస్తే ఈరోజు దేవుడు కాదు, రాక్షసుడు, ప్రజలకు రాక్షసుడు. రాక్షసుడు అంటే ఈయననే. ఇప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏమో కనీసం వచ్చి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇల్లు తీసినా కూడా మీకు ఇక్కడ కట్టిస్తాం, మీకు నచ్చితేనే మీకు ఇక్కడనే కట్టిస్తామని ఒక మాటనే చెప్పారు. ఇప్పుడు ఇదే 2 నెలలు 3 నెలలు అయితే తీసేస్తామని అంటారు, కానీ అసలు ఏం తెలియదు. ఎక్కడ వరకు ఇండ్లు పోతాయి, ఏంటి అసలు ఏంది ఏం తెలియదు. మూసి ప్రాజెక్టు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇళ్ళల్లో వచ్చి అడుగును మాకేం తెలియదు అని చెప్తారు. రేపు సడన్లీ వస్తే అసలు ఎక్కడ పోతారు వాళ్ళు. నా పెళ్లి అయ్యి 60 సంవత్సరాలు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు మహబూబీ, ఇది కమల్ నగర్. నా పిల్లలు పక్కనే శంకర్ నగర్ ఉంటది, అక్కడ గూల్ చేసిండ్రు, మీరు చూసిండ్రు. ఇప్పుడు మీ ఇండ్ల మీద పడతా అంటుండ్రు, మరి ఏంది పరిస్థితి, ఏం చెప్తూ? మా ఇండ్ల మీద పడితే మేము గూలనియము, మేము ఇలా కొట్టాం, మేము ఈయనే బతుకుతాం, సావని బతకని ఈయనే బతుకుతాం, ఈయనే ఉంటాం. మాకు కట్టించిన ఈయనే కట్టిర్రి, లేకుంటే అసలు ఏం చేస్తారో చెయ్యండి. మరి పైసలు ఇప్పిస్తారా, పైసలు ఇప్పిరి, లేకుంటే మరి ఏమైనా చేస్తారా, తూక్పాలి చేస్తారా చెయ్యండి. మాకు ఇల్లు కూలుతుండేది మొత్తం. వాన వస్తే ఎండ వస్తే ఎండాలి, వాన వస్తే తడవాలి మా ఇల్లు. ఒకసారి ఇల్లు చూసుకుంటే ఎరకైతే అర్థమవుతుంది. వీటికెళ్ళి ఫోన్ జరగని అంటే మేము ఎట్లా జరుగుతాం, ఎక్కడ పోవాలి? పిల్లలని తీసుకొని చిన్న పిల్లలు చేస్తుండండి మా మంచి కోసం చేస్తాం. మేము ఎక్కడ బతకాలి? పోయి ఎక్కడ దాఖలు ఉన్నాయా, ఎక్కడన్నా దాఖలు ఉన్నాయా, ఎక్కడన్నా ఉసుకులు ఉన్నాయా పిల్లలకు? ఏ ఆగారం అని బతకాలి? ఈడ పువ్వులు పత్తా కూర్చి ఇళ్ళలో పని చేసుకొని చిప్పలు కడిగి మేము బతుకుతలం. వీడికి జరగమంటే మేము జరగం సార్. ఒకటే మాట, ఎక్కడ మాకు డబల్ బెడ్రూమ్ మీద కట్టించే రామారావు మీదికి తోలిచ్చిండు. మీదికెళ్ళి కిందికి వచ్చేదాకా మొకాళ్ళు నొస్తున్నాయి. దినం ఇక నెత్తురు ఉంటుందా పోతుందా? ఇప్పుడు 2 బిందెలు మోసింది దాన్ని, ఇప్పుడు ఒక బిందె నేను మోస్తలేను. ఇంత పని ఈడికెళ్ళి ఆడకలు జరుగుతలేదు, నాకు పని అయితే లేదు. ఎరకనా ఇళ్ళు కూడా కొట్టి ఇక్కడ మొత్తం పార్క్ చేస్తాడంట, చేసి నైట్ మొత్తం షాపులు పెట్టించి షాపులు తెల్లవారు నడిచేటట్టు పెడతాడంట. పెడతాడు కదా, ఎందుకంటే పెట్టినప్పుడు ఇల్లు గులగొట్టి అనే షాపులు పెడతాడు. ఇక్కడ మేము ఇడికలు జరగనీయం, షాపులు పెట్టనీయం. మా ఇల్లు మాకు కట్టిస్తే ఉంటాము, లేకుంటే చెయ్యకుండా. మరి ఎట్లా చేయకుండా అంటే ఇప్పుడు వద్దన్నా కూడా గులగొట్టిండ్రు, ఆల్రెడీ చూసిర్రు అవన్నీ, మళ్ళీ మీరు వద్దంటే లేదు సార్. మరి గులగొట్టి మీరు అది గార్డెన్ చేస్తా అంటే ఎట్లా? ఎక్కడ పోవాలి? మీద వాళ్ళు గవర్నమెంట్ తీసుకొని వస్తుండు, పోలీసు వాళ్ళని తీసుకురా, నీ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడతాం, రేవంత్ రెడ్డి తోడు కూడా మాట్లాడతాం. అందరం పరిస్థితి లేదుగా, గుంజేస్తారు బయటికి. ఎట్లా గుంజుతారు? ఎట్లా గుంజుతారు చెప్పండి మీరు? ఏం అధికారంతో గుంజుతారు? మీరు నిన్నయాల ఎక్కిర్రు, మేము ఓట్లు వేస్తేనే కదా మీరు ఎక్కింది. మేము ఓటేస్తే మీరు గూక్కున్నారా? మరి మాకేం ఆధారం ఉన్నది? మాకేం ఆధారం లేదు. చిప్పలు కడగాలి, బతకాలి. మాకు కొలు లేదు, ఏం లేదు, మొగ దిక్కు లేదు. దాన్ని ఎక్కడ పోవాలి చెప్పండి, మీరే చెప్పురి. రేవంత్ రెడ్డి పరిపాలన 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? ఇక మంచిగానో ఎట్లనో ఇక మంచిగానే అయితే చేస్తున్నాడు ఆయన. మరి ఇక ఆయన 4,000 పింఛన్ చేస్తాడు, 2,000 పింఛనే వస్తులేదు మాకు. 4,000 చెయ్యలేదు. మరి మంచిగా చేస్తున్నా అంటే అందరు సరిగా నేను కూడా మంచిగా చేస్తున్నాను. మంచిగా చేస్తా అంటే నేను మళ్ళీ ఎట్లయితే కంట అయిపోతాం మళ్ళా. మరి నేను ఒక్కదాన్ని కంట అయిపోతా, అందరు సరిగా నేను. పింఛన్ వస్తుంది, 2,000 పింఛన్ ఉంది, మరి చెయ్యలేదు. అది ఎందుకు చేయలేదు? మొగ దిక్కులే నెలకు చెయ్యాలి. ఈ ఓంకర్ కాళ్ళు నెలకు 4,000 6,000 పింఛన్ చేసాడు. మళ్ళీ వాళ్ళు 4,000 పింఛన్ 6,000 పింఛన్ ఉంది. మరి మాకేం చేసినావు? ఏ చేసిండు సార్, బ్యాంకులలో తీసుకుంటారు, నేను చూస్తున్నా. మళ్ళీ మాకేం మేరకు ఆయన దగ్గర డబ్బు లేదు అంటారు మళ్ళీ కొంతమంది. మరి మాకేం మేరకు ఆయన దగ్గర డబ్బు ఉంది లేదు మేము చూస్తాము. మరి ఏమో ఆయన ఎట్లా చేస్తాడో ఏమో, మేమైతే ఎక్కడికి జరగం. ఒకటే మాట. నా పేరు లక్ష్మి, ఇక్కడ కమల్ నగర్ లో ఉంటా నేను, ఊడా కాంప్లెక్స్ లా. మరి ఇప్పుడు నీ ఇల్లు కూలగొడతా అంటారు, ఎందుకు కూలగొడతాను? ఇల్లు నాకే ఉండాలి. కూలగొట్టని ఎంతమంది వచ్చి కూలగొట్టని మేము అందులోనే కూలుతాం, ఆయన కూడా కూలగొడతారు అందులోనే. పోలీసు వచ్చి మాకు సూట్ చేసి మాకు ఇది చేస్తాడేమో తెప్పిమని మరి అట్లనే ఆయన అభివృద్ధి చేస్తా అంటాడు మొత్తం ఇటంతా. ఎందుకు చేస్తాడండి? ఏమిటి చేస్తాడు ఆయన? ఎక్కడ చేస్తాడు అక్కడ చేసుకోమని, ఇక్కడ మాత్రం రావద్దు ఆయన. అంతే, మాకేం మంచి చేయలే ఆయన. ఒక్కొక్క ఇంట్లో 4 మగ పిల్లలు ఉన్నారు, అదే ఇంట్లో ఉంటున్నాం మేము. అందరికి ఒక్కొక్క ఇల్లు అలాగ గట్టి పని చెప్పు మేము పోతాం. అప్పుడు కూలగొట్టు
డబుల్ బెడ్రూమ్ ఇస్తాడంట. డబుల్ బెడ్రూమ్ లో ఇద్దరు భార్య భర్తలే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు కదా. మళ్ళీ మరి మేము ఎక్కడ పోవాలి? మా ఇక్కడనే కష్టం చేసుకొని బతకాలి, కష్టం చేసుకొని రావాలి, వంట చేసుకొని తినాలి. మా పరిస్థితి అది. మేము వెళ్ళలేము ఇక్కడ నుంచి ఎక్కడ. మాకు ఇక్కడనే కట్టిస్తే ఇవే కట్టి మని చెప్పండి, మేము వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అంతేగా, అంతకు మించి ఎక్కువ మాట్లాడి ఆయన ఏమంటుండు, 50 మీటర్ల దాకా వచ్చినా రాకున్నా నా పరిధి ఉన్నంత వరకు కూలగొడతా అంటుండు. ఎందుకు కూలగొడతాడు? అది మాకు మొత్తం కంప్లీట్ చేయమని మొత్తం ఆయన వచ్చి మాట్లాడమని, మాకు ఏమేమి కావాలో మేము అది చెప్పినాక మేము జరిగిపోతాం. ఎట్టుంది అసలు పరిపాలన రేవంత్ అన్నది? ఏం మాకు బాగాలేదు రేవంత్ అన్నది, ఏం బాగాలేదు మాకు అసలు. రేవంత్ అన్న జోలి తీయకండి మాకు, వద్దు, అవసరం లేదు. ముఖ్యమంత్రి కాదమ్మా, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఏం చేస్తుండే? గ్యాసులు వేస్తుండు, ఆ రేట్లు వేస్తుండు, ఈ రేట్లు వేస్తుండు, బస్సు ఫ్రీ బస్ అంటాడు. ఆధార్ కార్డు లేకపోతే 25 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు. అట్లాంటి పరిస్థితి అయిన రేవంత్ రెడ్డి చేస్తాడంట. ఏ కోటీశ్వర గరీబ్ వాళ్ళం అప్పుడు తెచ్చుకొని అప్పుడు బతుకుతున్నాం, తిండి తెచ్చుకొని సగం రాత్రి మాకు ఇక్కడ అన్నం దొరుకుతుంది, పోయి అడక తింటే ఒక్కరు రోడ్లకి గుంజుకొని తిన్నట్టు ఉంటాం మేము. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నా ఆయన. ఉంటాడు, ఎవరు ఉండని ఆయన 10 సంవత్సరాలు, ఒక సంవత్సరం పీకేశారు అక్కడ. బతుకు తెరువు ఈడుంది, పుట్టినరు మా అమ్మ నాయన అందరూ, మా పుట్టివాడే ఇక్కడ, మా బతుకు తెరువు ఇక్కడ. ఈడికే జరుగుతుంది, మేమైతే బతకలేము, ఉండలేము కూడా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తుండే రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడంట. ఏడా బయట ఎక్కడైనా చూపెడతా ఉండం సార్ మేము. ఈ సాగు ఇక్కడనే వస్తాం, మేమైతే ఉండం అక్కడ, ఇక్కడ ఉండం. వచ్చిరా ఎవరన్నా వచ్చి మార్కులు వేయడం కానీ? ఏం రాలే. మరి ఎట్లా ఎటు పోతారు? ఈడికెళ్ళి అయితే మేము పోము, పరిస్థితి అయితే లేదా? లేదు. ఈడికెళ్ళి అయితే గదులము, అవే మంచిగా చేసి అవి గులగొట్టి ఇంకా మంచిగానే కట్టిస్తే పుణ్యం చాలా అవుతుంది. ఈయన్ని ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మా నాయనమ్మలు వాళ్ళు మా అత్తమ్మమ్మలు ఉన్నప్పటి నుంచి మేము ఉన్నాం తమ్మి. చాలా ఏళ్ళు అవుతుంది, 70 ఏళ్ళ. మరి కానీ ఎవరు వచ్చినా మేము ఇష్టం అయితే మాకు లేదు, అయితే లేదు. బతుకుదేరు ఉంది, మా పుట్టిన పెరిగిన జాగా ఇది, అంతే. మేమైతే వెళ్ళాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తారంట కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఏమొద్దు, ఇంట్లో కోడళ్ళు గాని బిడ్డలు గాని ఎవరు గాని ఇక్కడనే ఉంది, ఏడ బతకలేము నాన్న. ఈ పెద్దమ్మ చెప్పే మాట ఏంటంటే, ఇక్కడనే మేము పుట్టినాం, ఇక్కడనే మరణిస్తాం, కానీ మాకు ఇక్కడనే ఇల్లు కట్టియాలి. ఏదున్నా మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు బతుకు తెరువు అనేది ఇక్కడనే ఉంది. బయట పోయి ఎక్కడ కూడా పని చేసుకునే పరిస్థితి మాకు లేదు. ఇక్కడ అంటే ఇళ్ళలో పోయి పనులు చేసుకుంటాము, రూపాయో 2 రూపాయలు వస్తామేమో చూసుకుంటా మా ఫ్యామిలీని నడిపించుకుంటూ ఉంటారు. మీరు ఈ బయట పోయి బతకాలంటే వీళ్ళతోటి కాదు. మాకు సచ్చినా బతికినా ఇక్కడనే వస్తాం, ఇక్కడనే బతాం. వాళ్ళ పిల్లల మన్మళ్ళు కూడా ఇక్కడనే అయ్యారు. కట్టిస్తే ఒకవేళ ప్రభుత్వం ఇక్కడ వచ్చి ఇదే ప్లేస్లో అలా కట్టేయాలి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ఇక్కడ వచ్చి పబ్లిక్ని చర్చ చేసి వాళ్ళ పరిస్థితి ఏందనేది కనుక్కోవాలి. అంటే ఇప్పుడు అవసరం లేని దానికోసం ఎక్కువ టైం తీస్తుండు రేవంత్ రెడ్డి. ఇలాంటి దానికోసం టైం తీయాలని నేను కోరుకుంటున్నాను. పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రజలతోటి చర్చలు పెట్టే ఛాన్స్ ఉందంటారా? ఆయనకు అది లేకనే వస్తలేడు ముంగడికి, ఆ ముఖం లేదు కాబట్టి ముంగడికి వచ్చి మాట్లాడతలేడు. అది నేను చెప్పేది ఏంటంటే, ప్రజలతోటి వాళ్ళకి ఏంది సమస్య అనేది తెలుసుకోవాలి. ఏం పేరండి? నా పేరు అనురాధ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన సుందరీకరణ పేరుతోటి ఇల్లు కూడా కొడతా అంటున్నంట. ఎటు పోతారు? మాకు అవసరం లేదు, ఆయన కట్టించిన ఇల్లు ఇక్కడ కట్టి మేము ఇక్కడనే ఉంటాం. మేము బయట బతకలేం పోయి. మేము ఏదైనా ఇళ్ళల్లో చిప్పలు కడుక్కుంటాం, ఎవరిదైనా బదిలికోళ్ళు ఉంటే వేసుకుంటాం. కానీ చూపిమే కాకుండా పత్తాపురాకే జీతే హంలో. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మిమ్మల్ని పంపిస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం అంటుండే. అభివృద్ధి వద్దా? మాకు వద్దు, ఏమొద్దు. మా ఇల్లు మాకుండని ఉన్నాయి, మంచిగా కట్టిస్తే చాలు. మా పిల్లలకు కూడా ఇల్లు సరిపోతలేవు, డబ్బా షేప్ ఇల్లు ఉన్నాయి మావి. ఒక డబ్బలాగా ఇల్లు ఉన్నాయి, 10 మంది ఉంటారు. అలా వేడికి ఎట్లా ఉంటారు? బయట బతుకుతారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు. మా పిల్లలు ఎంత పెద్ద చదువులు చదవలేదు, ఏదో ఇక్కడ ఉండి ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, అందుకే వాళ్ళ బ్రతుకులు మారుస్తా అంటుంది. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇండ్లు ఇవ్వండి. పిల్లలకు లేని వాళ్ళకు కిరాయిలు కట్టుకుంటే ఎట్లా బతుకుతారు వాళ్ళు? మేమంటే ఏదో అత్తమ్మ మీద గడిచిపోయి అంత అయిపోయింది మాది.
ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకో ఎక్కడనే వేస్తే మా పిల్లలు ఎట్లా బతుకుతారు? అదే మా ఇప్పుడు మూసి పక్కన ఉంటారు వాళ్ళు, వాసన వస్తది, వాళ్ళు బతుకులు హీనంగా ఉన్నాయి, మారుస్తా అంటుండు. ఆయనే ఫామ్ హౌస్ లో ఉంటాడు కదా, ఆయనకి ఇక్కడ రావాలంటేనే వాసన స్మెల్ వస్తుంది. మాకు అలవాటు అయిపోయింది చెత్తలు ఉండడం, మేము ఇక్కడనే ఉంటాం. మార్పు వద్దా? ఇప్పుడు మార్పు కావాలని తెచ్చుకుర్రు రేవంత్ రెడ్డిని, మరి ఏమొద్దు, మారిపోద్ది ఏమొద్దు. ఆయన గులగొట్టిన గుడిసెలు వేసుకొని ఎన్ని ఉంటాం అంతే. ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి? ఎట్లా ఉంది చెప్పాలి, పరిపాలన? 2.5 మాకు ఇవి సంవత్సరాలు మంచిగా కట్టియాలి అంతే ఉంది. మరి చెత్తలు కూలిపోయినా కూడా మేమే రిపేరింగ్ చేసుకున్నాం అన్ని. ఏమన్నా మార్పు కనిపించిందా? ఇప్పటికే వాటర్ వచ్చే వర్షం వస్తే, వర్షం వచ్చినా కూడా నీళ్ళు వస్తాయి ఇళ్ళల్లో. మేము ఏం చేస్తాం, మొత్తం ఇళ్ళన్నీ ఎత్తిపోసుకొని నీళ్ళన్నీ ఎత్తిపోసుకొని వండుకుంటాం మేము.